హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు గోధుమ పిండితో ఇలా సింపుల్గా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటికి రెండు తింటారండి, అంత బాగుంటాయి. ఒకసారి చేసి పెట్టారంటే వారం రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. మరి వీటిని ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. పిండి కలపడానికి వీలుగా ఇలా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. పూరీలు చేసుకోవడానికి పిండిని అయితే ఇప్పుడు కలిపేసుకుందాము. పిండి వేసిన తర్వాత ఒక చిటికెడంతా ఉప్పు ఇలా వేసేసుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండిలో ఉప్పు ఆయిల్ అంతా కలిసేలాగా ఇలా మొత్తం కూడా రబ్ చేస్తూ కలిపేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత నీళ్ళని తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు అనేవి లేకుండా పిండి అంతా కూడా చక్కగా పూరీ పిండిలాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టేసి. దీనికి కావాల్సిన పప్పుల పొడిని అయితే రెడీ చేసుకుందాం. ఈలోపు పిండి నానేలోపు ఇలా పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పుని అయితే తీసుకోండి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఈ పప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 కప్పు చక్కెరను కూడా వేసుకోండి. టేబుల్ స్పూన్తో అయితే 4 టేబుల్ స్పూన్లు ఉంటుంది. ఇలా చక్కెర వేసేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 ఇలాచీలని ఇందులో వేసేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరీ మెత్తగా ఉండదు, కొంచెం బరకగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ పప్పుల పిండిని పక్కన అయితే పెట్టేసుకోండి. ఈలోపు దీనికి కావలసిన షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండుగా చక్కెర వేసుకోండి. ఇందులోకి 1.5 కప్పు వరకు నీళ్ళని అయితే వేసుకోవాలి. 1 కప్పు చక్కెరకి 1.5 కప్పు నీళ్ళని వేసుకొని ఈ చక్కెర అంతా కరిగి కొద్దిగా తీగపాకం వచ్చేలాగా మరిగించేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే చక్కెర అంతా చక్కగా కరిగిపోతుంది. చూడండి, ఇక్కడ చక్కెర పాకం వచ్చేసి మనం గులాబ్ జామ్ పాకం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా అయిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కలిపిన పిండిని అయితే చూద్దాము. పిండి అయితే కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. ఈ పిండిని ఇలా ఒక చిన్న బౌల్ లాగా తీసేసుకోండి. చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే చేయడానికి చాలా తొందరగా ఈజీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకొని ఒక పిండి ముద్దను తీసేసుకోండి. మిగిలిన పిండి ఆరిపోకుండా పక్కన పెట్టి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలోకి పొడి పిండిని చల్లుకుంటూ పూరీలాగా రోల్ చేసుకోవాలి. మనకి కావాల్సిన సైజులో చేసేసుకోవచ్చు. నేను తీసుకున్న పిండి ముద్దకి ఇలా మీడియం సైజులో వచ్చాయి. అన్నీ కూడా ఇదే విధంగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా కళాయిలో ఆయిల్ వేసి వేడైన తర్వాత ఇలా ఒక్కో పూరిని వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చక్కగా పొంగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో రవ్వ కూడా వేయలేదు కాబట్టి పూరీలు అనేవి మనకి సాఫ్ట్గా వస్తాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవడమే. మిగిలిన పూరీలన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే పూరీలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. చూసారా, పూరీలు అయితే ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ పూరీలని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకం ఉంది కదా, ఇలా ఒక్కో పూరిని తీసుకొని ఈ చక్కెర పాకంలోకి ఇలా డిప్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా చక్కెర పాకంలో డిప్ చేసిన తర్వాత ఈ వాటర్ అంతా పోయేంత వరకు కొంచెంసేపు ఉంచేసి ఇలా పూరీల పైన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదా, ఇలా ఒక స్పూన్తో ఒక 2-3 స్పూన్ల వరకు వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నారంటే స్వీట్ పూరి అయితే మనకి రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి స్వీట్ పూరి అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకైతే ఇది భలేగా నచ్చుతుందండి. ఇవి వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు, అసలు పాడవవు.
ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ స్వీట్ పూరి రెసిపీని ఈ ప్రాసెస్లో మరి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.